అమ్మకు చేత కానప్పుడు సేవ చేయకపోతే పట్టుకునేది కూడా ఆయననే మరి. హలో వస్తుంది ఎందుకు ఆగండి 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 దగ్గర దగ్గర రండి మీరే ఒక్క దూరం ఓకే ఆగండి 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 ఓకే అంటే ఇప్పుడు ఇట్లా తీసుకొస్తాడు అడుపో అటేపో అడుపో అడుపో అటేపో ఓకే గట్టిగాను గట్టిగాను రైట్ నవ్వు నవ్వు నవ్వమ్మా
నడు నడు కూర్చోకు. దా దా దా. చెప్పులు వేసుకోలే. మనిషికి ఒక 1000 రూపాయలు అయితే ఇవ్వాలి. మనిషికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలి. అందరూ చూద్దాం. మనిషికి 1000 రూపాయలు చాలు. కూర్చుకుంటాను, ముళ్ళు కూర్చుకుంటాను. అందుకే ముందుకు వచ్చా. నేనే ముందుకు వచ్చినావా? అందరు రావాలని చెప్పా. నేను ఇటు ముందుకు వచ్చిన. మళ్ళీ అటు పోవాలి నేను. పడ్డు వచ్చింది, వీడియో వచ్చింది.
ఆయన మెలుపు శ్రీకాంత్ మెలుపు పిలుపు ఆయన మెలుపు ఆయన నాకు కూడా ఉన్నదంట జరగమ్మా జరగండి అటమ్మా కలుపుతా ఎట్లా పైన ఆయన ఉన్నాయి సరే ఓకే అసలు నిలబడండి మేడం మీరు అయిపోసి నిలబడండి కొంచెం వెనక్కి ఒక్కడికి వెనకేయండి వెనకేయండి దేవేంద్రరాజు భార్య దేవక్షర భక్తుల మహిళలు గొల్లలు గొప్పరాలు పెట్టినప్పుడు అట్టుపక్కము తన కనుక భక్తుల తండ్రి తనవ సంపాదించితే తనవ తీరే నాకు తనకుడు భగవంతా ఇలా పుట్టింది ప్రాణని కొలవల నీరు. ఒక ఫోటో ఒకసారి ఇద్దరికే చూడండి అత్తమ్మ అట్లా ఉండండి పోయండి అత్తమ్మ ఇవన్నీ చూడాలి ఓకే జాతలు రావాలి మనిషి 6 రూపాయలు చూడు చూడు మీకు రావాలంటే మా వెనకేసి తీసుకోండి మంచిగా ఉంటుంది.
అన్న ఒకసారి ఇద్దరు ఇక్కడ చూడండి అన్నయ్య ఇక్కడ అర్థం రాబో అన్న చేయి అర్థం రాబోండి ఓకే డన్ బావగారు ఇక్కడ ఇటు బావా ఓకే వదినా ఇక్కడ వదినా ఓకే ఏ రాజ్బా లైట్ పెట్టమని చెప్పిన మామా చూడు మామా ఓకే సూపర్ ఓకే పెదబాపు పెద్దమ్మ కోడలు 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 ఇక చిన్నమ్మ ఇక్కడ చూడు సైడ్ ఇస్తలేదు ఫోటో వస్తలేదు రికార్డ్ అవుతుంది ఓకేనా మరి అభ్యంత ఉన్నదో కుప్పెంత ఉన్నదో నేను చూడపోతే కచ్చేరు పోకపోతే
చెల్లె దగ్గర పోయి మా చెల్లె దగ్గర ఉంది ఆడబిడ్డ దేవుని అర్థవాని దేవుని ఆకిలి దాటు నా చెల్లె దీవెన ఉంది కచేరికి వెళ్ళిపోతాను అని రారవ సీతారామ
10 రూపాయలు అప్పు చేస్తే కొడుకనేటోడు కట్టాలి 10 రూపాయలు నిలబుట్టే కొడుకనేటోడు తినాలి నాకేమని పిల్లగాడు కత్తిరికాయలు కాదు కత్తిరి కొత్త తాలింపు గంట ఎప్పుడు వచ్చిందో తాలింపు గంట ఊళ్ళో ఉన్న కులాల 1800 మంది మరి కుమ్మరి కమ్మరి సారా సాకరి మాదిగా 1800 మంది శివన పెట్టిళ్ళు శివలింగర్రా అరే ఇదిగో ఇన్ని రోజులు బట్టి మా ఊళ్ళే రాజధానికి రాజులేడు మరి ఇవాళ కొత్తగా మన ఊళ్ళే కత్తిరికాయలు మనం వేసేప్పుడురా ఏమో నీకెరకలే నాకెరకలేదు ఇన్ని రోజులు బట్టి మన ఊళ్ళే రాజులేడు రాజులేని ఊరు రాళ్ళపాలు అయిపోయింది దొరలేని ఊరు దొంగల పాలు అయిపోయింది ఇలా కత్తిరికాయలు కత్తి గంట కొట్టి అంత శిల్పరా మనం నీ ఇంట్లో నువ్వు ఉంటే నా ఇంట్లో తెలుస్తాయినా రాజ్యం చూసి రావాలి కూర్చొని మనకి తెలుస్తుంది ఈడ కొనుక్కునే మనకేం తెలుస్తుంది ఆడలేకపోతే మనకు అందాక తెలుస్తుంది అనుకున్నాడు కులాల 18,000 మంది చాలా
మేము వచ్చే కారణం చెప్తాను ఇంతకు చైర్ తెచ్చేసుకో కూర్చోలే వెనక వాళ్ళకు తండ్రి అప్పు చేస్తే కొడుకే కట్టన్నయ్యా కొడుకులే తినాలి పేరు నిలబెట్టేవాడు కొడుకే అమ్ముకునికే ఇంటి మాత్రం నన్ను ఎవరన్నా వాడుకోసుకుంటారా 10 మందికి వచ్చే ఫలాను కొడుకు బుద్ధిమంతుడు రంగు దుమ్ము 10 వాడిపోయారు అందుకే మా నాయనకి వచ్చి ఏరుకుందామని వచ్చిన బిడ్డ అయ్యా ఒక్క మాట మీ తండ్రిలో వారు ఎత్తుకొని రాజలేదని దానికి ఏం తప్పలేదు కానీ నీకు పెళ్ళైందయ్యా అరే రేపు పెళ్ళి అంటే అది నాకు తెలియదయ్యా అయ్యా ఇవాళ మాత్రం నీకు పెళ్లి కాలేదన్నా మరి అప్పటికైనా ఇప్పటికైనా పెళ్లి కాని పెళ్లి కాని పిల్లగాడు పెళ్లి కాని పిల్లగాడు పండ చెల్లబోతే పండ చెల్లమ్మ గడపది పల్లెనాడు వారిపోతే అయ్యా ఇలా చెప్పడం లేదు బుద్ధి అన్నట్టుగా అది పరివెత్తుకున్నాను రాజ్యం వెళ్తామని రాజ్యం వెళ్ళగాను పెళ్లి కాను ఏంటి దాన ధర్మాన్ని చేసిన పెట్టినోనికి మొత్తం తక్కువ తీసుకున్నానికి బరకత్ తక్కువ పెళ్లి చేసుకొని ఎడబెట్ట అక్కడ పట్టది ఇది లాక్ ఇది ఇంకొకదానికే ఉంటుంది పెళ్లి కాలేదు 10 మందిలో పోదు తండ్రి వాళ్ళ బుద్ధి చెప్పింది ఉన్నటువంటి కనుకనేవి లెక్క చేసుకున్నాక రాజ్య పరిపాలన చేయు తమ్ముడు పెళ్లిడికి వచ్చినాడు 4 ఊళ్ళలో తిరిగి పెళ్లి చేస్తున్నా నలుగురు అక్కలు మీరిద్దరు ఒక దగ్గర కూర్చోండి మా అమ్మ పోటీ వాళ్ళకి వెనకాల రాదు కడకేసుకోరు మీరు కూడా కడకేసుకోరా నేను ఒక్కని ఇక్కడనే పెళ్లిళ్ళు చూసుకుంటా పక్కా మీ ఇద్దరు కలిసి సంవత్సరానికి లెక్కలేదు పెళ్లి చేస్తాం ఏడాదికి మీ ఇద్దరం కలిసి 3 పెళ్లి చేస్తాం 36 ఒక జంటని ఇడగొడితే అది పాపకు దాకురా నీకు దాకురా నీ పిల్లలకన్నా దాకు వెనకటి కాలం ఉండే మంచి చేయడాలి ఈనాటి కాలంలో ఈనాటి కాలంలో పెళ్లి చేసిన మనకు ఆడుకుంటే పిచ్చమని ఇచ్చి పోతాడు ఒక్క పూట పోతే పక్షాలు కోసే పెడతాడు వాడు అన్నం ఈ పెళ్లిని బంద్ పెట్టి ఇంటి కదా పంచాయతీలో పోవా నీకు నచ్చకపోతే ఈ వారం బంద్ పెట్టి మల్లవారం ఇట్లా 25 రోజులు పొద్దుగో దాటే లాభాల పంటే మొత్తం ఇక్కడ గుడం పదార్థాలు రాష్ట్ర కోర్టులో పెళ్లి చేస్తేనేమో ఆదుకుంటూ గడ్డి పెడతాడు లేకపోతే మాత్రం వెనక అయిపోతే పక్షాలు అప్పుసారి సాంబార్ కాదు సరే బిడ్డ మాత్రం నా తీరు ఫోటో ఇస్తాను ఈ ఫోటో పట్టుకొని పోయి నాకు దగ్గర ఒక పిల్లలు మాట్లాడక రారి మంచి బుద్ధిమంతురాలను చూసుకురాడు కొడుక కాలేజీకైతే కనిపెట్టుకుంటా మనకు బలంసారు అట్లే బ్రేకులు పడతాయి ఆకలి తుది చెప్తారా పైకా సరుకురా అయ్యా పిల్లలు ఇంకా పోతే వచ్చి తెచ్చింది కానీ కాళ్ళు కట్టెట్టి కాళ్ళెట్టి కంటే కట్టెట్టి కట్టా తోగడతో పెయ్యి కడతా అన్న మీరు ఇప్పుడు నీళ్ళు మీద జీవులు కట్టలు సర్ది కట్టుకుని బయలుదేరి ఆకలి కాడ తినవచ్చు కాసేపు నడవ మరి అందుకే అంటారు సత్యపడు నువ్వు వెళ్ళిపోతాడా ఈ జేబుల 10 ఉంటే ఎక్కడ ఆకలైన కాడ హోటల్లోనో ఎన్నో మాత్రం బిడ్డ ఇది ఏంటి దగ్గర ఏటీఎం కార్డు ఏ పొక్కలు పెట్టి అంటే లెక్కలు ఏటీఎంలో పెట్టి
కాదా రూపాయలు ఊళ్ళో ఉన్న ప్రాజు చేతులు పెట్టిన బిడ్డ దాకా పొలం మాత్రం వెంకలాడుకొని రాలి పాటకు బత్తాలు కట్టిను పుట్టకు సద్దులు కట్టి ఇప్పుడు సాగదు నిన్ను అడుగుడు చేతి కింద ఉన్నవాళ్ళు పూట పట్టుకున్నారు రాజ్యమైన కొట్టు దేశమైన కొట్టు నాలుగు రాజ్యాలు అయ్యా నీకు దగ్గర పొలం వెంకలాడుకుని అత్తమని కానీ అడుగుడు నర పోయి పూట పట్టుకొని అమ్మ రమ 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 నీదే గుడిసే నీ గుడిసెల ఉప్పు తెచ్చిండా పప్పు తెచ్చిండా నీ గుడిసెల 10 రూపాయలు చెప్తాను నీ గుడిసెల వచ్చిండా అనుకున్నా నా పిల్లలు ఏకమైన పీడి చెట్టు అని కొట్టిండ్రు ఏదైనా చెట్టు గురి పెట్టుకోకనే లేకపోతే మళ్ళీ సాగిపోయినా చెట్టు గురి వేసుకున్నా తక్కువ ఎందుకైతే నలుగురు పెద్దవాళ్ళు తీసుకుపోయి కూడా పంచాయతీ పెడితే వాళ్ళు లక్షల రూపాయలు నలుగురు నీకు ఏడాది 1,00,000 రూపాయలకు దెబ్బకే తేలిపోతున్నా మామగాడు మనవడు కావాలి కొత్త సినిమా పడ్డదాట ఒక మంచిగా ఉండదు కొత్త సినిమా పడ్డది వాడు బాబమ్మ 100 రూపాయలతో టికెట్ ఇవ్వమంటే మామ తక్కువ నేనే వాడి గుంజిగానికి 100 రూపాయలు పెట్టి టికెట్ ఇవ్వాలని 100 రూపాయలు రైక దేవుడు పెట్టుకుని ఇంటికి వచ్చి నువ్వు కోట తెచ్చుకో ఇంటికైనా నా ఇంటికైనా ఉన్నది వాడి టికెట్ తెచ్చుకోవడానికి ఇంతమంది చెప్తాను రా వారిని సాల పడుకున్నట్టు ఓడమని పిల్లల పడి ఓడమని అల్లం పడ ఏ సంసారం ఎంబడి పడడానికి నీ ఎంబడి పడకుండా చూసుకో ఇటువంటి ఒక ఊరిగా పిల్ల ఊరి లోపల పిల్లలు వచ్చే మధ్యన ఉన్నది కానీ పిల్ల మాట మర్యాద మధ్య లేకపోయా పిల్ల మంచిగా ఉన్న కాడ మర్యాద మంచి లేదు మర్యాద మంచిగా కాడ పిల్ల మంచి లేదు 4 రాజ్యాల లోపల భూములు భారత రాజ్యాంగం వాళ్ళ పల్లె రావడం మొత్తం కల తిరిగి వాళ్ళు ఎన్ని ఊళ్ళు ఎన్ని పల్లెలు తిరిగిన పిల్లగానికి దగ్గర అమ్మాయి దొరకలే 4 రాజ్యాల లోపల భూములు భారత రాజ్యాంగం
కూడా అన్ని ఊళ్ళు తిరిగి నల్ల గడువు లోపల అసగంతులు ఇలా అడవిలో వెళ్ళి వస్తుంటే మీద మిందు కుడతాను కింద ధర్మి కాలుతుంది నర్సల కాలం పోల్చి కుక్కలు వచ్చి దూపలేని మరి ఇన్ని ఊళ్ళు పదవి ఎక్కడ పిల్లగారు కావు అమ్మాయి దొరకలే ఇవాళ దుమ్ము కొట్టి దూపలైతేనే మనం నీళ్లు లేకపోతే అడవిలో ఉచితాలుగా మన ప్రాణం పోద్ది అందుకే ఇప్పటికీ మనుషులు అనేటోళ్ళు మీరు పురుగులు నీళ్ళవి జీవులు అన్నారు లక్షలకు అధికారైనా వల్లవే చిట్టడు కానీ మీరు బంగారం ఎవరు మింగి సాగబోడు మనిషికి అన్నమేనున్న తనం అన్నారు సరే సక్కదనం అన్నారు బచ్చే పంచ రూపాయలు తను కాపాడుకున్నాడు తెలివి కల్లోడు మరి అట్లా చూడు తెల్ల తెల్ల బంగారు కనబడతానే ఆ ఊరు పోదాం సరి బుక్కడని నీళ్ళు తాగి ఇంకో ఊరు దొరికింది లేకపోతే మన పట్ల మనమే పోవడా అని అక్కడికి వెళ్ళి బయలు వాళ్ళు ఎక్కడ పనుల్లో అయితే 10 మంది అత్తనే ఉండరు పోతనే ఉండరు మేము బ్రాహ్మణులు నా పేరు బ్రాహ్మణ సుబ్బయ్య అంటారు కమలాక్షి ఎవరో వచ్చిర్రు నువ్వు ఇంట్లోనే ఉండు ఆడవిలో దినాలు మంచిగా లేవు దినాలు అంటే ఆ దినాలు కాదురా రోజు మంచిగా లేదు కొత్తోడు ఇంటి ముందుకు వస్తే పొలాల మిగతా పెద్దలు తప్పరిస్తారు ఆడపిల్లల కన్నోడికి ఆలోచన ఎక్కువ ఉండాలి ధరం ఉండకూడదు మీకు ఏమన్నా కంచాలు పెడితే కళ్ళు అప్పలు ఇస్తాను 5 మొగలు ఎవరు చూస్తలేరా అట్లా కాదురా ఆరాడ పడితే ఉప్పుతోడు 9 పప్పుతోడు 10 తెచ్చి అన్ని పెడితే నువ్వు కంచాలు పెడితే అబ్బా ఇలా ఏం కూరండి కళ్ళు అప్పలిచ్చి మంచిగా కర్మ ఉంటే తింటావు తెచ్చేది నీకు ఏమెడతారా అట్లా అయ్య బ్రహ్మానయ్యారో పురడతో పుణ్యవద్దు మొత్తం దినాలు పెనాలి మిడడుతుంది దారా మా ఊళ్ళో కింది ముఖాలు పుణ్యమా పెళ్ళి పేరంటావా అవగితే పెద్దవాడి కొడుకులు కంటే కొడుకు అయితే ఇప్పుడు అలా పెద్ద ఏ మనిషి సంఘానికి రా మహిళ సంఘానికి మంచి రోజు బ్రాహ్మణులు ఇంటికి
వస్తారు సత్యనారాయణ వస్తారు సత్యనారాయణ వస్తారు పెళ్లి అంటే వస్తారు పురుడు అంటే వస్తారు పిల్లల కంటే దేనికి పోదానికి వస్తారు ఈ ఊరు కాదు మాకు ఎందుకంటే ధూప్ అవుతుంది ఇక్కడ నీళ్ళు ఇచ్చినాక మా దాహం తీరినాక నీతో నిమ్మలంగా మాట్లాడతాం చిల్ల బిడ్డ దూరం ఉండదు మేము బ్రాహ్మణులు సునీతమైన కులం ఏం చేయాలి బిడ్డ బ్రాహ్మణుల లక్ష్మి అదే లచ్చి ఉంటే ఇద్దరు బీరువాల్లో గారు ఉంటాయి కానీ గారు అదే ఏం చేయాలి బిడ్డ ఇక్కడ గోపిత పానం నేను అష్టలక్ష్మి చూసినా దైత్రలక్ష్మి చూసినా మురికి లక్ష్మి చూసినా ఈ గోకు లక్ష్మి గారు ఆ గోకుడు వాన అంటే 1/2 లీటర్ 10 మంది అవి పండు వెళ్ళటానికి నీకు మళ్ళీ ఉంటే నిలబడేది పొలవే కోలు పొలవ తక్కువ సుద్రముడ కొడుకులు వాడు ఇంటికి పోతే వాడు శక్తి నువ్వు చెప్పు నువ్వు గిన్నె పెట్ట తెచ్చుకుంటారు వాడు కూడా కూడా చదువుకుంటారు ఇప్పుడు మోటార్లకి ఎవరు చేసుకుంటాడో వాడి ఇల్లు అయితే జల్లి పచ్చబడుతుంది అదృష్టవంతుడు మా కమలాకర్ బాగా చేసుకుంటాడు కమలాకర్ దాకా మరణ చేపలే ఉంటాడు డాడీ 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 దేవుడు ఆడలకుంటే మిసాలు మొగలకుంటా నేను బలాకార్తిలో పుట్టినాడా అంటే బలాకార్తి అంటే రోడ్లో పుట్టినాడు నేను నాకు రోమాలు ఏమెరుగుతాయి దాడి లంచం నాశనం చేసుకోమంటే కాదు జమ కూడా కడుపు ఆటో పోరుకుంటే కథ మీద కూర్చుంటే చుట్టున్నట్టున్నది కథ మీద రాగా చూస్తే కనబడ్డది బిడ్డ మరి మీ సంపాదన ఏమో కానీ కొందరు ఆడపిల్లలు పిల్లు పుస్తకాలు లేకుండా పిల్ల ముద్దు ఉంటుంది పిల్లలు మంచిగా ఆట వాళ్ళకి డాడీ ఎవరు వచ్చింది మంచిగా ఇస్తారు బాణసారా ఆట బిడ్డ రావణ రావణ రావ రామ సుప్పిరాగా
ఆ ఊరు బాగా కానిస్తాడు నువ్వు ఇస్తాను కదా చల్లబడితే జవాబు చెప్పాలి మనం ఎన్ని ఊళ్ళు తిరిగినా ఎక్కడ పలు దొరకలే ఈ ఊరు వాళ్ళ వీళ్ళు కూడా చేసుకొని పడతాము మరి వీళ్ళు ఏమిటి వల్ల మనం అడిగే అది కరెక్ట్ మామయ్య అయ్యా నాయన ఒక మాట మీరు ఏమిటి వాళ్ళయ్యా మేము మాత్రం ఒక పుట్టింది బ్రాహ్మణ కులం మరి సాకుల గోత్రం కడిపట్ట కులం అంటారు మేము కూడా బ్రాహ్మణులే ఆయన అయ్యా ఇది దగ్గర మన పన్నెండు మా ఊరు మాత్రం చూడు మరి దేవుడు ఒక పక్కం మా రాజు పేరు నలభై రాదు మరి ఆ పిల్లగాని కవేరాలు లక్ష్మీరా పిల్లగాని పెళ్లి ప్రేమలు పుడితే పెద్దవంతులమైన పెళ్లి లక్షణం నీ బిడ్డలు పెళ్లి చేద్దామన్నా కులం పిల్లలు కులంకి ఇద్దరు కూరలు తింటారా మీరు బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణులు అయ్యా మీ బిడ్డను మాత్రం మా రాజుకి ఇస్తావా అన్నారు కానాడు చూడు మరి అటువంటి కనుక అయ్యా ఇంత పేదవాని బిడ్డ మీరు రాజు చేసుకోగలుగుతాడు అన్నయ్య అయ్యా మరి అందరూ డబ్బున్న వాళ్ళే ఉంటారా మా రాజు మాత్రం దాని శ్రీమంతుడు నీ బిడ్డలు మాత్రం పైడు ముడిసి మాకు అప్పయ్యపోయా మా రాజు అక్కడ పెళ్లి చేసుకుంటారు మరవలేదు కొడక ఇంట్లో ఇతరులేమో చేతులు పొత్తలేదు మరి తమిళ చోటు బియ్యమన్నా తలంపురాలు లేవు పొద్దుంటే మాపు లేదు మాపుంటే పొద్దు లేదు అయ్యా నా బిడ్డలు చూసి పెంచిళ్ళు రూపాయి కట్నం ఇవ్వకున్నా అయ్యా నీ బిడ్డ బట్టి కాళ్ళ కూడా తాగొద్దా మరి చేసుకొని సాధకుడు పర్వాలేదు అనుకున్నాడు నా బిడ్డ ఐడింట్లో పడితే అవునగా బతుకుతా తండ్రికి నిమ్మలం అనుకున్నాడు ఎందుకని ఏడు లేనోడు బయట పుడిచి మరి బిడ్డని సాగబోది ఇప్పుడు ఇంత పెట్టే మీద కూరాకులు ఎరుక తిన్నా ఇంటి ముందడు బిడ్డకు ఆడవిలో లగ్గం చేసి ఇస్తారు బిడ్డను బయట పుడిచి ప్రయాణం చేసి బిడ్డ కమలాక్షి వాళ్ళ రాజు ధనాన్ని ధనవంతుడు తండ్రి శ్రీమంతుడు ఆడవిలగా తండ్రి అనుకుంటున్నా నా బిడ్డ ఉన్నింట్లో పడాలి గొప్పగా బతకాలనుకుంటున్నా నేను లేకుండా నా బిడ్డను అడక తిన పుచ్చగాడికి ఇవ్వాలని ఏ తండ్రి అనుకోవాడు బిడ్డ కమలాక్షిదేవి ఇవాళ ఇంత అయ్య నుండి పడికి ఐదు ముంచి ప్రయాణం చేసి తన బిడ్డ పేరు కాడ పైన బిడ్డలు దాకా దూరుతున్నాడు కన్నోని పేరు కొన్నోని పేరు ఉందని నేను పోతాను పైలం అంటారు ఎవరు చూసి భయపడేమంటావా అదే బిడ్డ నేను భయపడి ఎక్కడి నన్ను చూస్తే నన్ను జరగటోడే నన్ను చూస్తేనే వాడు కూర్చుకోవాలి ఇక్కడోడే ఉన్నాడు కానీ తనటోడు లేదు తిరుగుబోతుందంటారు కూడా చూడాలి పెట్టుకుంటారు కయ్యాడి వారు అంటారు బిడ్డ ఒక రోజు వచ్చి కట్టడి వెనుకల దానం చేసి ఈ పుట్టిన గ్రామానికి కప్ప కొట్టుకోబి ఏడు ఇళ్ళైన ఓ పండుగ కాకుండా ఓ పండుగ పండుగ పబ్బాలకు రాకుండా 6 నెలలకు 3 నెలలకు ఓనాడు వచ్చి అమ్మగారింటికి వచ్చి కలువ కంచి తాగి కట్టము సుఖము చెప్పుకొని కడుపు నిమ్మలం చేసుకొని పోతారా ఎన్నుడు రాకున్నా నేను నచ్చిన నాడు వచ్చి బిడ్డ నన్ను కట్టే వేడికల దానం చేయి రాకపోతే లోకం అంటే ఏమంటారు ఒక బిడ్డ ఉంటే రాలేదు
కోడి తెచ్చి పాయరా తండ్రి వారేరా ఒక్క తెచ్చిపోతే చూడు సాకాలు తాడు పెట్టి ముందుకు పోయి ఊరవతల పొందల వారే తెచ్చి అటువంటి కనుక పురుగుల మల్లెలకే అయిపోతుంది కోడి సాగు కానీ కుక్క సాగు కానీ నేను దచ్చిన నాడు కట్టడి విడిగల దానం చేసుకో చిన్న యోడ పెద్ద యోడ ఉంటే ఓ పండుగ కాకున్నా ఓ పండుగ పలగాన్ని కలస్తావా నాలుగు మంచి మాటలు చెప్పి ఊరవుతల దాకా తీసుకొచ్చి బిడ్డ ఆడవిల్లవయ్యని కాలు మొక్కిండాట అన్న తండ్రి సుబ్బయ్య చూడు మక్కల పూర్వీకాలు మక్కల పోసి చాలా టైం కదా ఇప్పుడు మక్కల వస్తాడు మా సార్ మక్కల పోయవచ్చు నేను పోయి మొత్తం పోదాలు రాయ్యా వెన్నెలకు వచ్చినాయి దుండల బండు దుండల బండు రెండు అంతే పిరికెళ్ళవు ఆ పిల్లలు తీసుకొని దేవా వచ్చారమ్మా అత్తగారి మా హస్బెండ్ లోపడాల ఆయన మీరు తొందరగా మీరు ఏడ వచ్చిందని తొందరగా ఏడ వచ్చిందని చెప్పురా రాజుకు అలా చెప్తాను నేను
పొద్దుంటే మాకు లేదు కాకుండా పొద్దు లేదు కులాన వాళ్ళు బ్రాహ్మణులు కానీ నిరుపేద వాళ్ళు పెళ్లి చేసే శోభన లేకపోతే వాళ్ళ నాయన మీ మామ పైన గురించి సాగలేదు నీకు బలం ఉన్నది డబ్బున్నది కాబట్టి నువ్వైనా పెళ్లి చేసుకోవా. సరే పర్వాలేదు బిడ్డ లేపిన వాడిని పిల్లలు తీసుకొచ్చాను మాత్రం అటువంటి కనుక ఏమి ధనం లేదా డబ్బు లేదా గట్టిగా ఇంట్లో ఏమంటుంది లోకం దాని మెడలు తాళి కట్టినా మరి కాలం ఏడు మంట పెట్టినా అట్లే తీసుకొచ్చుకొని ఇంట్లో తోలుకున్నాడు అంటారు ఆ పదం నాకు ఎందుకు రావాలి అంతకనక లగ్నం చేసుకొని నీళ్ళు చేసుకుంటా నిమ్మలు కొట్టి నీళ్ళు వేసి పత్తులు కొట్టి పత్రులు వేసి మూతలు కొట్టి మూర బాగలు తీసి తోరణాల పరదలు ఆకాశం తరుగుతూ దేవత గచ్చరి వెన్నీళ్ళ పంతలు వెలిగించి రంగ వైభవంగా పెళ్లికి ఇక్కడ సిద్ధం చేస్తాడ్రా పెళ్లికి సిద్ధం చేస్తా అంటే నానాడు ఉన్న లోకమంతా ఏమనుకున్నాడు ఎందుకు అంటే ఈ పిల్లగాడు నడవకపోయేవారు పెళ్లి చేసుకొని ఎట్లా చేయగలరు అని అన్ని విధాలు దారి చేసుకుని పెళ్లి చేసుకుంటాడు. మరి అప్పటిగాని ఇప్పటిగాని ఇంట్లో ఆడవిల్ల ఇంటి మీద ఉన్న మొగోడు ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు చేసుకోరాదు. చూడవచ్చిన చెల్లెలు ఉంటే మొదలు చెల్లెకు పెళ్లి చేసి చెల్లెలు అత్తగారి రాగలేక అన్నలేనట్టు పెళ్లి చేసుకోవాలి. ఇవాళ మన రాజు మాత్రం చెల్లెలు ఇంట్లో పెట్టుకొని ఇవాళ రాజు పెళ్లి చేసుకుంటాడు. రేపు ఆయన సార్లు ఊళ్ళేవాడుగా చెప్పేవాడు లేకపోతే చెడిపోయింది బుద్ధి చెప్పేవాడు లేకపోతే చెడిపోయింది బుద్ధి. మనం తప్పు చేస్తే ఎవరు చెప్తారా బుద్ధిగానం రాజు అనేటువంటి తప్పు చేస్తే ఎవరు చెప్పాలి మనం చెప్పాలి. పొయ్యి పెళ్లి ఆందోళనగా మొదలు వాళ్ళ చెల్లెకు పెళ్లి చేసినాక తదుపరి నడపని చేసుకోమన్నాం పనులు సప్పులు విని లగ్గమాని ఇక్కడ పోదామని అచ్చరు కావచ్చు. మరి కుసోటి నాయన నా లగ్గమైనాక మీ అందరికి బిందు భోజనం పెడతా. అదే నీ దగ్గరికి ఎవరు వచ్చింది వేరే పని ఏం పని అంటే ఇంటికి చూడబుట్టిన చెల్లె ఎరిగి ఇంటి మీద ఉన్నది. నీ చెల్లెకు పెళ్లి చేయలేదు నీ చెల్లెకు పెళ్లి చేయదు నువ్వెంత చేసుకున్నావా పెళ్లి కాంత పెళ్లి కాదు కాని పెళ్లి కావచ్చు. ఎదిగిన చెల్లెని ఇంటి పెట్టుకోరు నువ్వు ఎంత పెళ్లి చేసుకుంటూ ఉన్నారు మీరు కాంత అంటే మీ తోడబుట్టిన చెల్లె సూరావా నువ్వు మీ అవ్వరాలు బతుకుండే నా బిడ్డకి ఏదైనా రాకముందుకు నా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారిని సాగబోవాలన్న ఆలోచన మీ అవ్వరాలకు అవ్వరాలు నీకు లేరు. అప్పటికైనా ఇప్పటికైనా కన్నోళ్ళు చచ్చిపోతే తోడబుట్టిన అన్నే అవ్వ అన్నారు అయ్యా అన్నారు. అది నీకు బుద్ధి లేదని జ్ఞానం లేదని మీ చెల్లించే నువ్వైతే పెళ్లి చేసుకుంటావా తొడుగుతే కాలం ఉంటుంది ఇడతన పంచరం ఉంటుంది ఆడదాని పెళ్లి మొదలు చేసి అన్న వెనక పెళ్లి బుద్ధి తక్కువ వాడాలి నువ్వే
నీ మనసు ఉన్నంత కోపం ఉన్నదిరా కుక్కారా మంచిగా నా పెళ్లి అయినాక నా చెల్లె సూరికి ఎంత తీరి పెళ్లి చేస్తారా ఇవాళ ఏదన్నగంత అన్న పెళ్లి ఎంత తీరి ఏకలుకున్నంత ఆడదాని పెళ్లి ముందా ఎవర్రా చెప్పింది అరే నీకన్నా పొద్దున్న నా లగ్గం కూకడెత్తర పాలు చేసి ఇవాళ పోసిన పోలు మీద నా చెల్లెను నా బావను కూర్చుండే పెట్టి పెళ్లి చేసి ఒక సీరి లగ్గవాడు అన్నాడు అరే 7 సార్లు మాత్రం పెట్టుకుంటే కనుక 7 ఎంకలు పుట్టింది ఎంగిలు రొమ్ము చీకింది నా వెనుక పుట్టిన చెల్లె పెళ్లి ఇక్కడ ఉన్నారా వారి పైన కోపం బాగానే వస్తుంది నువ్వు తీసుకొచ్చి బుద్ధిగానే చెప్తామని మనం అనుకుంటే మన ఈ పంట వాళ్ళకి కొట్టవచ్చు అరే అడవిలో నిద్ర పెట్టుకొని నువ్వు కూడా పెళ్లి చేసుకోవద్దని మనల్ని దెబ్బలు కొట్టవచ్చు ఆడిది అంటాను ఇంకా చిన్న ఊరికి ఆడితే కాదు ఆడిపితే చెప్పు చిన్న ఆడితే ఒక్క మాట్లాడాలి ఎదురు సిటీ అనపేదా చిన్న పేరు ఇక్కడ మాత్రం ప్రాణ పొక్కరు మళ్ళీ మెడగిన తలకాయ ఉండేది కొడుకులారా అందరూ నీ పిల్లలకి ఒక్కడి అద్దద్దు నీకు నలుగురు మనం చెప్తాను వెనకస్తాడు అందుకే పెద్దోడు మాట కింద పడ్డ పంచదే మీద పడ్డ పంచదే ఉన్నోడు మాట ఎటేసి నడుతుంది ఇవాళ మనం చెప్తాను ఇంట్లో చెప్పాను నేను మనం చెడంగా చూడాలి ఒక్క మాట ఈయన వాళ్ళ చెల్లెకు పెళ్లి చేసేదాకా మనం ఎందుకు చూడాలిరా ఈయన పెళ్లి కన్నా మొదలు మనమే చేద్దామా పొలకు పెళ్లి మరి ఎట్లా చేస్తావురా అరే ఇప్పుడు వినాయకుడు పండుగ వస్తుంది వినాయకుడు పండుగ వస్తే ఒక్కరు ఖర్చు పెట్టి వినాయకుడు పండుగ మొత్తం ఎలా చెప్తారా ఇళ్ళని కాబట్టి ఒక వాడకు వినాయకుని పెడితే వాడు ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర మనిషికి ఒక 10 రూపాయలు వసూలు చేసి వినాయకుడు పండుగ ఎలా చెప్తారు కాబట్టి మనం కూడా మన ఎందుకు అంటే ఊరు పుట్టనున్నది పెరగనున్నది లోకం మాత్రం ఉప్పునోడు చోట ఉడకనున్నది ఇవాళ అన్న చోటు మొదలు పెళ్లి చేసుకుంటే ఆడవిళ్ళ బతుకు ఆగమైపోద్ది మరి అన్నవారిని నవ్వుకుంటా తొల్లుకుంటా సంబరం ఉంటే ఆడవిళ్ళ చూసుకుంటుంటారా అదో తెలివి కల్లోడు బుద్ధిమంతుడు అన్న అయితే ఆడవాళ్ళు నిలబొట్టుకొని ఎంత సీర అన్న పెళ్లి చేసుకోవాలి అని ఒక మాటరా సూరమ్మకు లోకమంతా కలిసి పెళ్లి చేద్దాము అన్నాం వినాయకుడిని నిలబెడితే సంధి వేసుకొని ఎట్లా నిలబెడుతున్నాం అట్లా మాత్రం మనం కూడా మనిషికి ఇల్లు పైసలు చేసుకొని నెలకు 10 కన్నా మొదలు అప్పోలకు మనం పెళ్లి చేద్దాం అంతా కలిసి మనం చేద్దాం మనం ఎవరైనా మరి సూరమ్మ పెళ్లికి నువ్వు ఎంత ఇస్తావురా? నేను 5 లక్షలు ఇస్తా 5 లక్షలు ఇస్తా ఇంటికి వచ్చే అబ్బాయి ఎట్లా చేయాలి అని ఏడుస్తాను అరే వాడు 5 లక్షలు ఇచ్చాడు నువ్వేం తింటావురా పుస్తల మట్టెల ఖర్చు మొత్తం నాదే పో పుస్తల మట్టెలు పిల్లగారు మరణం ఇంకోటి ఆడుతావు పుస్తలు మట్టెలు అంత ఖర్చు నాదే నీదే అంతే బిడ్డ అరే నువ్వేం తింటావురా తలమంతా తెస్తావు మరి నువ్వురా అయ్యా నేను పేరు తీసుకొస్తానయ్యా పెళ్లి కాడకి బియ్య పూరకం పెద్దవాళ్ళు ఏమైతే అరే నువ్వు ఉన్నంత మంది చెప్పు నువ్వు ఎంత చెప్పు 50 రూపాయలు మాట పట్టుకొని అయ్యా నువ్వు పెద్దోళ్ళు ఇంటికి పోతాం వినాయకులు నిలబెడతాను సందరాయమంటావు రాసుకుని 1116 అంటాడు 1116 రాసుకుంటావా నీ ఇళ్ళ లేసినాక దొరకడు వాడు పటేల్ లేడు పోగా వస్తాం పటేల్ లేడు నీళ్ళ లేచేదాకా దొరకడు 50 రూపాయలు ఇస్తారు అన్నాడు వాళ్ళ పొద్దుగాలు ఇస్తారు పోపిడ్డ అని నిలబడతాడు అట్లా ఇంటికి 50 వసతి చేసి సూరమ్మకు నెక్క తీర గంటలు నైక వందలు గంటవంటి పుస్తమంటలు వందలు గంటవంటి లోకమంతా చూడవమ్మ బట్టలు పట్టుకో సూరమ్మ 7 అంతరాల మాలైన ఆయలగ్గారు చూస్తాను పోయి అత్తగారి ఇంటికి పోయి ఆడవిరల చూస్తాను బట్టలు పట్టుకొని పుస్తమంటలు పట్టుకొని లోకమంతా చూడవమ్మ సూరమ్మ వేడికి రావాలి అల్లనే రాడి అల్లనే రాడి అల్లనే రాడి కింద అల్లనే అల్లనే రాడి అల్లనే రాడి అల్లనే రాడి అల్లనే రాడి కింద అల్లనే రాడి వాడ వేడారు రాడి వస్తారో పంచన్న బాబా గారి పంచన్న గురువు కడుపుల కత్తు నోట పిల్ల చిన్ననాడి ప్రేమలేడవాయ ప్రేమలేడవాయ ఇవాళ
పెళ్లి వరంగానే చెల్ల వీణ ఇంత కోపతాప ఎట్లా కుదిరి రేపు మనిషి ఆడదెవడన్నా నేర్చుకొని ఆడవిళ్ళను పక్కకు పెడితే ఆడవిళ్ళ బతుకు అరవంద బతుకైపోతుంది కనుక నేను దూరం వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళు కావాలని అంటూ కనుక నేను దూరం వాళ్ళు మాడలేదు అమ్మా తలే సురమదేవి చెప్పటోళ్ళు మాకెవరు ఉన్నారు మా పోయి మా నాయన ఉన్నాయి ఒకరి కాస్త కాదని ఇట్లని బుద్ధి మాటలు ఎప్పుడు అయ్యా మాకు అవ్వలేదు మాకు బుద్ధి మాట చెప్పడానికి తండ్రి లేకమాయి ముప్పది చెల్లి నీకు పెళ్లి చేస్తానన్నాడే నేను పెళ్లి చేసుకుంటాను ఆయన ఈనాడు నాన్న లేని పెళ్లి నేను చేసుకోలేను ఆయన ఏ చెల్లైనా అన్నా నాకు రెడీ చేస్తామని అని అంటారు ఆడపిల్లలు అర్థం తెచ్చుకున్నవాడే బుద్ధివంతుడు గొప్పవంతుడు నీ అన్న నీ అర్థం తెచ్చుకుంటలేడు నీకు పెళ్లి అంటలేడు పేరంటావు అంటలేడు మా మాట దువార చేయకు ఇవాళ మేమంతా పెళ్లి చేయదలుచుకున్నాం నీ అలా మాత్రం అటువంటి ఏకమై వచ్చిన లోకాన్ని కాదంటావా యారే ఊరు ముట్టనున్నది తిరగనున్నది ఏ అప్పు ఏ అభావం ఏ శుభవనం ఎన్నకన్నా ఒకటి నీకు ముందు లగ్గం చేస్తాం తల్లి మరి ఆడు లోకలు వెళ్ళినప్పుడు కానీ కాదంటే కనుక ఎంత వస్తుందో ఎలాంటి ఎంత వస్తుందో రేపటికల్లా నన్ను ఏదన్నా బాధ పెట్టినాడు మరి ఆనాడు మీరు పెళ్లి చేస్తానంటే మా మాట విన్నావా మా మాట వినలేదు తల్లి సూరవారి లోపల ఏ మాట లోపల నేను కాదంటే మరి ఎంత బాధపడుతుందో పెళ్లి చేసుకుంటా కానీ నాకు దగ్గర ఎక్కడ చూసుకొచ్చి నాకు దగ్గర ఎక్కడ ఉన్నాయ్యా అక్కడ ఎందుకమ్మా నాడు మీ తల్లి మీ తండ్రి గంగా స్థానానికి పోతే మరి అల్లి దావర పువ్వు మీద దొరికిండు పూజారి బ్రహ్మయ్య మీ బావ బ్రహ్మయ్య ఇంట్లో ఉన్నాడు మీ బావ బ్రహ్మయ్యకి ఇచ్చి నిన్ను మాత్రం పెళ్లి చేస్తాం ఆనాడు మాత్రం అటువంటి కనుక నేను మీ తల్లికి దొరికినాడు అల్లుడాన్ని మాత్రం పేరు పెట్టి పిలుచుకున్నాడు పెట్టినాడు అటువంటి కనుక నా బిడ్డకు దగ్గ వరుడాని ఆనాడు అల్లుడాన్ని పిలిచి పూల దగ్గర
పెళ్లి కూడా చేస్తాను మరొకతో ఉన్నది కాసమాను తోట అనగా లేతమామిడి తోటలో నీ పెళ్లి చేస్తావు తల్లి దానాడు నేను చేసుకొని పోటీ అంటే లోకాన్ని దుఃఖరించిన బిడ్డనైతే కష్టవచ్చినాడు అయ్యారా నేను ప్రజల దగ్గర పోతే పోరి నువ్వు మా మాట నావే నీ కర్మ నువ్వు వెళ్ళబోయి నీ సాగు నువ్వు ఆగుపో అంటారు ఇప్పటికైనా అవని చేయించవచ్చు అయ్యని చేయించవచ్చు అన్నదమ్మలు ఇడిపోయి బతకవచ్చు కానీ ప్రజలతోటి నాకు అక్కర లేదన్న మనిషి ఉన్నాడా నాడు కాకుండా నాకు అక్కర పడుతుంది లోకమంతా నా కొరకు ఏడుతాను అందరి మాట నేను ఎంత దువార చేయాలని ప్రజల మాటకు తల వచ్చి వేలాడు తల్లి ఇంట్లో కారు బయట పెట్టింది చూడవా ఇక్కడ వరవేరు సప్పుడు కైలాసం శుద్ధి కైలాసంలో ఉన్నాడు దేవదేవుడు అటువంటి కనుక తండ్రి వాడు శంకరుడు పరమేశ్ మా పార్వతమ్మ లగ్గాల మరి సప్పుడు ఎక్కడిది ఎంత అటువంటి కనుకనేవి మన కైలాసం వినబడతాను దేవలోకం ఎవరి పెళ్లి కావచ్చు లోకమున మా నాన్నమామ బిడ్డ మరి మాత్రం మా మరదలు సూరమదేవి పెళ్లి అవుతారు ఆనాడు అటువంటి మా తమ్ముడు బ్రహ్మదేవుని సగం నీలం పటమార్చి మాత్రం 6 నెలలు పిల్లగాని చేసి అల్లి దామర పువ్వు మీద గంగలు వదిలిపెడితే సూరమ్మ కష్టాలు కడతేర్పాలన్న తమ్ముడిని మాత్రం అవతారం పటమార్చి తోళ్ళ ఇవాళ లోకమంతా కలిసిన తమ్ముడుగా మరదలు పెళ్లి చేస్తారు ఇవాళ మాత్రం మనం పోయి మాత్రం అటువంటి కనుక తలవి నా చెంతలు వేసి దీవించి వద్దాం పోదాం పార్వతమ్మ బావని ఇంటి బిడ్డ బంగారు బొమ్మ రాగిపోతే రంభ పార్వతి దశగోని బిడ్డ దైత పార్వతి పార్వతిని ఎంబడి పెట్టుకొని శంకరుడు బయలుదేరి విష్ణుమూర్తి దూడు లక్ష్మీదేవిని ఎంబడి పెట్టుకొని తన బయలు వెళ్ళి అరే సరా
అరిచేతులు ఓ చేత పోటేసి కంటి రెప్పుల తోడి కల చేరుకొని అచ్చంతలు చేసుకొని ఆ బిడ్డ పార్వతమ్మ అలా అటువంటి కాసమాని తోటల్లా ముగ్గురు దేవుని కాసమాని తోటల దిగులు మొదలైనా కొన్ని తలిగించాడు ఆయన గుంతుకోపోతాడు లక్ష్మీనారాయణ కొత్తపల్లి తల మూడిస్తారు మాట్లాడాలి ఏం తయారా అమ్మాయి ఇచ్చిన పర్యంత పెళ్ళి ఎంత తొందరగా అమ్మాయి పెద్దవాళ్ళు
అని టాప్ అబ్బాయి ఇష్టమేనా? ఇష్టంగా పోలే కూకుడు అమ్మాయి పేరేంటి? సూరమ్మదేవి. అమ్మాయి అబ్బాయి పేరు గారి పేరు బ్రహ్మయ్య పూజారి బ్రహ్మయ్య. పూజ పూజలు బాగా చేస్తారా? సాగం చేసి సంపుడు తప్పుతో ఉరకాలి ఉదరాలట అల్లదిల్ల ఏంటి అది అట్లా కాదు, సుందరకొండ బియ్యముల పశువుల బియ్యం కలిపితే తలంబరాలు కలిపి పెట్టిరా. అప్పుడే పెట్టాడు డబ్బేడు పిల్లగా లేచి ఇటు కూర్చో. లేచి కూర్చో లేచి కూర్చో లేచి కూర్చో ఇలా ఆడిపించావమ్మా. వాళ్ళ ఈత పోరాడు తెగకుండా మళ్ళీ ఇలాగా జీలకర్ర బెల్లం నువ్వు పెడతావని పెట్టాలా? పెళ్లి దేవతలు అందరూ వచ్చి మరి ఆ సూర్యవంతుడు బ్రహ్మయ్య పెళ్లి చేతుల్లో అచ్చంతలు పెళ్లి కాడ ఒక్కడు లేడేవరా? అయ్యా నీ పెళ్లి కాడికి ఇవ్వలేరు మొత్తం నీ చెల్లె పెళ్లి వేలా ఏమి నీ చెల్లె పెళ్లి వేలంతా నాకు తెలియకుండా నా చెల్లెకు పెళ్లి కూడా చెప్తాను. మీ చెల్లెకు పెళ్లి చేయడానికి నువ్వు అసలు దెబ్బలు కొడితే నువ్వే చేతిగా నీ ఊళ్ళో లోకమే మంచిగా రూపాయలు వసూలు చేసి ఊళ్ళో లాట మాడుకోవడం మీ సెలవు పెళ్లి చేస్తారు. నీ పెళ్లి కాడికి ఎవరైతే కూర్చొని ఊర్రావు నువ్వెక్కడికి రా? నేను ఆ పెళ్లి కాడికి నా తల మీద అచ్చం తెలియడేయాలరా? ఇవ్వలేదా? పోతావు ఒకమంతా అడిగే పోతుంది. నా పెళ్లి ఎవరు చూడాలి, నావి అచ్చం తెలియబడేయాలి, నేను అండిన అన్నవంతే పడి తినాలరా? కుక్కలు పెట్టుకో. అరే ఇక్కడ రా. లేదు నేను ఆడికే పోతా అక్కడనే తోటలే. నువ్వు ఎక్కడైనా చెల్లె పెళ్లి చేస్తావా? లోకం కాకులు ఇవ్వాలన్నా చెల్లె పెళ్లి ఎట్లా చేస్తారు? నా చెల్లె పెళ్లి జరగని ఏననుకుంటాడు. అయ్యేవాడు ఇక్కడ ఆపిండు. నా చెల్లె పెళ్లి చేసేవాడు ఎవడు మంత్రం అంటవాడి తల వీణ అత్యంత లేచే రెండు రెక్కలు తెగబోసి న్యాయం కాదులన్న భూపతంటే వారి గుండెల్లో ఈ కత్తులు నాటి వారి ప్రాణం తీస్తా. రాసపాముల తరువు కొట్టుకుంటా మరి రోజు ఉరుముకుంటా మెరుపులు తరుముకుంటా లేచిండు నరభూపాది మాయమ్మ లేచిండు ఆడని నిలబడు రాసపాము లెక్క తరిగి 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 కొట్టుకుంటా నాకు నా చెల్లెకు ఆపి నా చెల్లెను మాత్రం పెళ్లి చేస్తాడ్రా. కాసమావి తోడవేసి బ్రాహ్మణయ్య
మంత్రాలు చదువుతాడు అవి అటువంటి కనుక పిల్ల మెడలోన పుత్తరి కట్టబోతాడు అందరు అత్యంతలే పోతాను ఎవడు రాగా చెల్లుకు పెళ్లి అయ్యే ఎన్ని గుండెలు ఎంత అధికారం ఉన్నదిరా నీకు ఈ పెళ్ళి అవ్వడానికి నీకేం అధికారం ఉన్నదిరా ఆడిది మాత్రం దాని పెళ్లి ఎట్లా మొదలు జరుగుతుందిరా మీరందరూ ఇక్కడ ఉంటే నా పెళ్లి కాడ ఒక్కడు లేడు ఇంతకు మీరెవర్రా మేము ముగ్గురు దేవతలం మూడమైన పెద్దలం పార్వతి పరమేశ్వరం బ్రహ్మదేవుడు సరస్వతమ్మ విష్ణుదేవుడు లక్ష్మీదేవి నువ్వు నీ చెల్లెకు పెళ్లి చేయనంటే మీ అందరాగం వచ్చింది చెల్లెకు పెళ్లి చేస్తాను బయలుదేరా అంతటి దేవత దిగి వచ్చిన చెల్లెకు పెళ్లి చేస్తాను ఈ ఆలోచన ఒక్కరాయి పడక ఇద్దరాయి పడక ఎదిరించి కొట్టి కొరదాని చేసి వెళ్ళిపో ఇంతమందిని జయించగలనా ఈ దేవతలు ఓడించగలనా లోకమంతా కలిసి నా చెల్లెకు పెళ్లి చేసి వెళ్ళిపోతారు రేపటి కాళ్ళ నా చెల్లె గర్భాన కొడుకులు కొడితే నాకు బిడ్డలు కొడితే అన్నా నేను అడవిలో అడగబట్టిన నీ బిడ్డలు నా కొడుకు ఇవని ప్రాధేయపడను ఒకవేళ నా కొడుకులు కొడితే నా చెల్లెకు బిడ్డలు కొడితే అన్నా నాడు మాత్రం అటువంటి కనుక కృష్ణుడి చెల్లని అర్జునికి ఏరియదు అర్జుని చెల్లని కృష్ణునికి ఏరియదా ఇవాళ నా బిడ్డలని కొడుకుదే వేసుకోమనంటూ నా చెల్లెకు పెళ్లి సంబరాలే ఉండాలి ప్రేమ సంబరాలే ఉండాలి కానీ పిల్లల సంబరం ఉండద్దు అనుకున్నా ఇంతటి దేవతలా జయించలేననుకున్నాడు లోకమంతా కలిసి దేవతలంతా కలిసి నా చెల్లెకు పెళ్లి చేసి మీరు వేరే అటువంటి నేను దాన్ని సుఖంగా తిననీయ ఒక్క మాట నేను అడిగిన మాట సఫలం ఎత్తానని నా చేతిలో చేయెత్త నా చెల్లె పెళ్లి జరగనిస్తా దేవతలు అనుకున్నారు వారి నీకే కట్టం వచ్చిందో నీకు వచ్చా కట్టం మాదో చెప్పి నీకు వచ్చా కట్టే ఒక్కడ చేస్తామన్నారు చేతులా చెప్పేదా పెద్దలు అనుకున్నారు బిడ్డానికి కట్టం వస్తుందో మాట చెప్పు అవి అన్న మాట మాడమని చేతులో పెళ్లి కాడ ఉన్న పాలు విరుగు తెచ్చిండు దేవతల చేతుల్లో పోసిండు